మీరు సంపాదించిన మనీని హ్యాపీ మనీగా మార్చుకోవాలనుకుంటే విజువలైజేషన్ 2.0కి జాయిన్ అవ్వండి. నమస్కారం సుబ్బారావు గారు. నమస్తే అండి. రీసెంట్ న్యూస్ ఒకటి మీరు సోషల్ మీడియాలో చూసి ఉంటారు. అది చూసిన తర్వాత నాకే అనిపించిందండి, పిల్లల్ని ఈవెన్ పేరెంట్స్తో సహా ఉన్నప్పుడు, లేదంటే బ్రదర్స్తో సహా ఉన్నప్పుడు, లేదంటే ఇంకెవరితో అన్నా సరే మనం ఉన్నప్పుడు ద్వంద్వార్థాలు ఏ విధంగా వచ్చేస్తున్నాయి, దాని మీద డార్క్ కామెడీ పేరుతోటి ఎంత దారుణమైనటువంటి అబ్యూజివ్ వాడుతున్నారు అని అంటే, అసలు వాళ్ళని ఏం చేయాలా అన్న, అంటే లోపల కొన్ని వచ్చేస్తాయి కదండి హై ఎమోషన్స్, అలాంటివి చాలా బలంగా కలిగాయి అనమాట. అలాంటి వాళ్ళని అంటే ఎవరైనా అటువంటి ఛానల్స్ కనుక మీకు కనిపించినా కూడా, అటువంటి వీడియోస్ మీకు కనిపించినా కూడా దయచేసి అటువంటి వాటిని ఎంకరేజ్ చేయొద్దు. మా హంబుల్ రిక్వెస్ట్ టు ఆల్ ద ఆడియన్స్, ప్లీజ్. ఏం జరిగింది, మీ ఒపీనియన్ ఏంటి దాని మీద? అండ్ పిల్లల్ని పెంచేటప్పుడు అలాంటి యాటిట్యూడ్లో పిల్లలు పెరగకుండా ఉండాలి అని అంటే, ఇప్పుడు వాళ్ళు వాడినటువంటి మాట కానివ్వండి, ఆ కాన్సెప్ట్ ఓరియంటెడ్లో వెళ్తున్నటువంటి దాని మీద కానివ్వండి, మీ ఒపీనియన్ అంటే పిల్లల్ని అటువైపు వెళ్లకుండా పెంచాలి అంటే ఏం చేయాలి? వీడియో చూసిన వెంటనే నాకు కూడా అండి చాలాసేపు, ఎందుకంటే చాలాసేపు అసలు నాకు చాలా బాధ అనిపించింది. ఎందుకంటే నేను ప్రతిదీ కూడా పిల్లల కోణంలో ఆలోచిస్తుంటాను, పిల్లలతో మాట్లాడుతూ ఉంటాను, పిల్లల గురించి ఆలోచిస్తూ ఉంటాను. సో అలాంటిది వీళ్ళు డార్క్ కామెడీ అని, రోస్ట్ కామెడీ అని విపరీతమైనటువంటి పేర్లు పెట్టి ఇలాగ చేయటం అనేటువంటిది చాలా చాలా దారుణం అండి. సో దానికి తగ్గట్టుగా కొంతమంది మూక దాన్ని ఎంకరేజ్ చేయటం అనేటువంటిది కూడా చాలా బాధాకరమైనటువంటి విషయం అండి. సో ఈ పర్టికులర్ ఆ పని హేమంత్ అనేటువంటి విషయం చూసినప్పుడు అతను చాలా మంచి స్కూల్లో చదివాడండి. అంటే మీరు ఒక మాట అడిగారు, పిల్లలకి చిన్నప్పటి నుంచి జరిగేటువంటి కొన్ని పరిస్థితుల విషయంలో ఏ విధమైనటువంటి శ్రద్ధ తీసుకోవాలి అనేది. ఇప్పుడు ఇతని కేసే మనం తీసుకుంటే చాలా మంచి స్కూల్స్లో చదివాడు, నాన్నగారు ఐఏఎస్ ఆఫీసరు, అమ్మ సైకాలజిస్టు, అంతేకాకుండా మహిళలు పిల్లల యొక్క హక్కుల మీద పోరాడుతున్నటువంటి మాతృమూర్తి ఆమె. సో వాళ్ళ పిల్లవాడు. ఇతని గురించి పర్టికులర్లీ పని హేమంత్ గురించి వాళ్ళ నాన్నగారు ఒక ఇంటర్వ్యూలో ఎంతో గొప్పగా చెప్పారు. మా పిల్లలిద్దరూ కూడా మా మీద ఆధారపడకుండా సొంతంగా వాళ్ళ కంటెంట్ క్రియేట్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. అందులో నా యంగర్ సన్ అయితే పని హేమంత్ ఎవరైతే ఉన్నాడో అతనైతే చాలా అతని కాళ్ళ మీద అతను నిలబడాలి అనేటువంటి దృక్పథంతో ఉన్నటువంటి కుర్రవాడు అని ఎంతో గర్వంగా చెప్పారండి. మరి చూడండి, అట్లాంటి వాడు ఏం చేస్తున్నాడు, అతని తీరు ఎట్లా ఉంది అంటే వీళ్ళకి చిన్నప్పటి నుంచి సుఖంగా పెంపకమే అసహించుకునేంత స్థాయిలో ఉన్నాడు. అంతే కదా, అంతే కదండి. మరి ఒక ఐఏఎస్ ఆఫీసర్ అటువంటి స్టేట్మెంట్ వాడే, నా పిల్లోడు ఇలా ఉన్నాడు, ఇలా ఇది చేస్తున్నాడు, కాంటెంట్గా అటువంటి దరిద్రపు కాంటెంట్ ఎంకరేజ్ చేస్తున్నందుకు వాళ్ళకి చెప్పాలి. నిజంగా మినిమం సెన్స్ ఉండాలి అలా మాట్లాడుకోవాలి. పిల్లలు ఏం చేస్తున్నారు అనేది చూడవలసినటువంటిది ఇప్పుడు అదే క్వశ్చన్ అవుతుంది కదండి. సో మీరు మీ పిల్లవాడు ఏం చేస్తున్నాడు అనేటువంటిది నీకు తెలియదా అనేటువంటి ప్రశ్న ఉదయిస్తుంది కదండి. సో మా పిల్లలిద్దరూ ప్రయోజకులు అవుతున్నారు, మంచి కాంటెంట్ క్రియేట్ చేస్తున్నారు, అట్లాంటి దరిద్రపు కాంటెంట్ క్రియేషన్ అని ఎందుకంటారు? అవునండి. ఆడియన్స్ని ఎలానంటే ఎలా పడితే అలా రోస్ట్ చేసేసే పాయింట్ నుంచి చూసేటప్పుడు, అంటే ఎవరైనా చూసేటువంటి వాళ్ళు పిచ్చోళ్ళ. అంటే మీరు అన్నట్టుగా ఇప్పుడు ప్రతి దాంట్లో కూడా, ప్రతి వీడియోలో కూడా, ప్రతి సన్నివేశంలో కూడా ఆ ఒక్కరి బుద్ధితో చూడటం అనేటువంటిది ఎంత నరాయణ అతనికి వచ్చేసిందో చూడండి. అతనితో పాటు ఆ గ్యాంగ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా, అంటే వాళ్ళ ఫుల్ బాడీ అంతా కూడా అదే ఒక్కరి బుద్ధితో ఉన్నట్టే కదండి. సోషల్ నార్సిజం అనేది, నార్సిజం ఖచ్చితంగా కరెక్ట్ మాట మాట్లాడారు. ఇది డిజార్డర్, ఖచ్చితంగా ఇది డిజార్డర్ అండి. సో వీళ్ళు ఏమిటంటే ఇప్పుడు ఇలాంటి వాళ్ళ ఏమవుతుందంటే స్కూల్స్లో కూడా పిల్లల్లో, స్కూల్ గోయింగ్ పిల్లల్లో కూడా ఎఫ్ వర్డ్స్ అనేటువంటివి చాలా కామన్ అయిపోయినాయండి. సో దాన్ని పట్టించుకునేటువంటి వాళ్ళు ఎవరూ లేకుండా పోయింది. సో అంతేకాకుండా ఈ వ్యక్తి, ఈ బృందం అంతా కూడా వీళ్ళు ఏమంటారంటే ఇది డార్క్ కామెడీ, మీకు సెన్స్ లేదు, ఇదొక కొత్త ఇన్నోవేటివ్, దాన్ని ఎంకరేజ్ చేసేటువంటి మనసు మీకు లేదు అనేటువంటి విధంగా వీళ్ళు మాట్లాడుతున్నట్లయితే ఏ విధంగా నార్మలైజ్ చేస్తున్నారు సొసైటీలో. సంఘటనలు కూకుటి వేళతో పెకలించాల్సినటువంటి అవసరం చాలా ఉందండి. ఎందుకంటే పిల్లల మీద ఆ ముద్ర వీళ్ళు వాళ్ళని తయారు చేయటం, దాన్ని కొంతమంది దీన్ని ఫాలో అవ్వటం, ఇది ఏ విధమైనటువంటి విధానానికి తీసుకెళ్తుందండి. సో ఖచ్చితంగా అండి, ఇంత చెత్త బయట ఉంది ఈ రోజున. ఈ డిజిటల్ ఏజ్ ఎంత ఆపర్చునిటీస్ని ఇస్తుందో అన్ని ఛాలెంజెస్ని ఇస్తుంది. ప్రతి పేరెంట్ కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉంది. సో వీటిలో ప్రత్యేకంగానండి కొన్ని విషయాలు, ఒక 3 విషయాల్లో ప్రతి పేరెంట్ కూడా చాలా జాగ్రత్త పాటించవలసినటువంటి ఒక అవసరం ఉందండి. ఒకటి, అమ్మాయిలు ఆడవాళ్ళ విషయంలో
పిల్లల యొక్క ఆలోచన కానివ్వండి, వాళ్ళు ప్రవర్తించేటువంటి తీరు. రెండవది ట్రోల్స్ అండి. ఈ రోజున మీమ్స్ కానీ ట్రోల్స్ కానీ సొసైటీలో ఎంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిని తీసుకొస్తున్నాయనేటువంటిది, అంటే దీని మీద అవేర్నెస్ తెలుసుకోవాలి. మూడవది సబ్స్టాన్స్ అబ్యూజ్ అండి. సో మత్తు పదార్థాలు కానివ్వండి, ఆల్కహాల్ కానివ్వండి, పొగ తాగటం కానివ్వండి, వీటి ఎడల అంటే మనం చాలాసార్లు చాలా స్కిల్స్ గురించి మాట్లాడుతూ ఉంటామండి. ఏమని మాట్లాడుతుంటారు? క్రియేటివ్ స్కిల్స్ కావాలి, డిజిటల్ లిటరసీ కావాలి, రైట్, రెస్పెక్ట్ కావాలి, ఎంపతి కావాలి, ఇవన్నీ మాట్లాడుతూ ఉంటామండి. నాకేమనిపిస్తుందంటే ఇలాంటి సంఘటనలు చూసిన తర్వాత మొట్టమొదటిగా ప్రతి పేరెంటు కూడా గమనించాల్సినటువంటి ఈ 3 విషయాలు నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నానండి. సో అమ్మాయిల విషయంలో రీసెంట్గా ఒక వీడియో చూశానండి. విజయ్ సేతుపతి అని ఆయన నటుడు ఉన్నారు, ఆయన చాలా మంచి యాక్టర్. ఆయన చెప్పిన ఒక అద్భుతమైనటువంటి మాట అండి. ఒక ఇంటర్వ్యూలో ఆయన ఏం చెప్పారంటే, నాకు 16 సంవత్సరాల కుర్రోడు ఉన్నాడు, అతనితో ఒకటే మాట చెప్పాను నేను. ఏం చెప్పాను అంటే, నాన్న నీకు ఏ విధంగా నేను పెంచుతున్నానో నాకు తెలియదు, నీకు ఎలాంటి ఫ్రెండ్స్ ఉన్నారో నాకు తెలియదు, కానీ ఒక్క మాట చెప్తున్నాను నాన్న, నీకు నీ ఫ్రెండ్స్ మధ్యలో ఎవరైనా ఆడవాళ్ళ విషయంలో, అమ్మాయిల విషయంలో చెడుగా మాట్లాడేటువంటి వ్యక్తి, చీప్గా మాట్లాడేటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళ నుంచి దూరంగా వెళ్ళిపోనానా, అలాంటి వాళ్ళ యొక్క సమూహంలో నీవు ఉండకు. ఎందుకు అంటే ఒక ఆడవాళ్ళ గురించి మాట్లాడినప్పుడు రేపొద్దుట నీ అమ్మ గురించి మాట్లాడతాడు, నీ సోదరు గురించి మాట్లాడతాడు. సో కాబట్టి అలాంటి వాళ్ళు దూరంగా ఉండాలి అని ఆయన చెప్పినటువంటి మాట ఒక్కసారి ఆలోచిస్తే అండి ఎంత గొప్ప మాట అని అనిపించిందండి ఈ రోజున. ఎందుకంటే అలాంటి వ్యక్తులు ఖచ్చితంగా వీళ్ళ మైండ్లో కూడా దూరుతారండి, వీళ్ళ మనసును కూడా మార్చేస్తారండి. సో కాబట్టి అందరూ కూడా ఈ విషయంలో చాలా చాలా జాగ్రత్త పాటించాలండి. ఇప్పుడే నేను చెప్పాను, క్లాసెస్లో కూడా ఎఫ్ వర్డ్స్ అనేటువంటిది చాలా కామన్ అయిపోయి స్కూల్ గోయింగ్ పిల్లల్లో కూడా చాలా కామన్ అయిపోయింది. దాన్ని పట్టించుకునేటువంటిది అటు స్కూల్ కానీ ఇటు పేరెంట్స్ కానీ పట్టించుకునేటువంటి పని లేదు. అంతేకాకుండా ఇది ఒక ఫ్యాషను, ఇది ఒక న్యూ ట్రెండ్, న్యూ ఏజ్లో ఎలాగా ఉంటుంది అనేటువంటి విధంగా మనం మాట్లాడుతున్నట్లయితే సో ఏమైపోతుంది, ఎక్కడికి వెళ్ళిపోతారు ఆ పిల్లలు? రేపొద్దుట ఇదిగో చూడండి, ఆ పేరెంటే మా పిల్లవాడు ఎంత గొప్పవాడు అన్న తర్వాత ఆయన ఈరోజు ఆ పిల్లవాడు చేసినటువంటి పనికి పాపం ఆయన ఆ కుటుంబం ఎంత బాధపడాలండి. అంతేకాకుండా అందరూ కూడా ఆ కుటుంబాన్ని కూడా లాగిన తర్వాత అప్పుడు ఇతనికి నొప్పి తెలిసి అప్పుడు క్షమాపణ చెప్పేటువంటి పరిస్థితి వచ్చినటువంటి ఉందన్నమాట అండి. ఇక రెండో విషయం అండి ట్రోలింగ్ అండి. సో ట్రోలింగ్లో మనం కూడా ఒక సంఘటన చూసాం. చెన్నైలో ఒక పాప చేతి నుంచి పడిపోతే ఆ తర్వాత ట్రోలర్స్ వల్ల ఆ తల్లి ఆత్మహత్య చేసుకుంది. సో అంటే ఇది ఏ విధంగా దారి తీస్తుంది అనేటువంటిది చెప్పలేనటువంటి పరిస్థితి అండి. దీనికి సంబంధించి ఒక అద్భుతమైనటువంటి సంఘటన మన తెలుగు స్టేట్స్లో ఉన్నటువంటి సంఘటన ఒకటి చెప్తాను. ఉదాహరణ ఏమిటంటే నారా లోకేష్ గారండి. సో నారా లోకేష్ గారు ఆయన నడిస్తే ట్రోలింగ్, మాట్లాడితే ట్రోలింగ్, కూర్చుంటే ట్రోలింగ్, సో బాడీ షేమింగ్, సో ఎన్ని ట్రోల్ చేయాలో అన్ని ట్రోల్స్ చేశారండి. ఆయన ఒక ఇంటర్వ్యూలో ఎలక్షన్కి ముందు చెప్పారు, సో ఫైట్ ఫర్ వాట్ యూ బిలీవ్. ఇవన్నీ చాలా వచ్చినాయండి. సో నేను నడుస్తుంటే చొక్కా ఒక పక్కకు వంగిపోతుంటే చూడండి వీడికి నడవటం కూడా రాదు అనేటువంటి ట్రోల్ అండి. ఏ రోజుకు ఆ రోజు వందల ట్రోల్స్ చేస్తూనే ఉన్నారు. దానికి తగ్గట్టు ఆయన ప్రవర్తన కూడా అట్లా ఉండేది. ఆయన మాటలు కానీ స్పష్టత ఉండేది కాదు, తెలుగు రాదు. సో ఇది కూడా ఉండేది. సో రెండూ తోడయ్యి కానీ అలాంటి సందర్భంలో నుంచి ఎదిగినటువంటి తీరండి. ఆయన చెప్పిన మాట ఒకటి, ఫైట్ ఫర్ వాట్ యూ బిలీవ్. నాకు ఇదే తెలుసండి. సో ఇవేమి మిగిలినవన్నీ నాకు అనవసరం, నా గమ్యం ఏమిటి, సో దీన్ని పట్టించుకోవాల్సినటువంటి పని లేదు, సో నాకు నేను చేసుకుంటూ ముందుకు వెళ్ళటమే అని ఆయన చెప్పినటువంటి ఇంటర్వ్యూ. అదేవిధంగా ఆయన ఎదిగినటువంటి తీరండి. సో అంటే ఈ ట్రోల్స్ విషయంలో ఏ విధంగా తీసుకోవాలనేటువంటి ఆ మెచ్యూరిటీ మీకు రాకపోతే మన పిల్లలు ఏమైపోతారు చెప్పండి. ఎగ్జాక్ట్లీ అండి, మీరు చెప్పిన 2 పాయింట్స్ నాకు బాగా నచ్చాయి. పేరెంట్స్ మీరు మీ పిల్లలకు నేర్పించాల్సినటువంటి విషయం ఏదైనా ఉంది అని అంటే విజయ్ సేతుపతి గారు చెప్పినటువంటి వర్డ్స్ ఉన్నాయి చూసారా. 16 ఏళ్ళ కుర్రాడు ఉన్నాడు, ఎవరైనా నీ చుట్టుపక్కల నీ పీర్ గ్రూప్స్ ఫ్రెండ్స్ కానీ వేరే వాళ్ళు కానీ ఎవరైనా ఏదైనా మాట్లాడుతూ ఉన్నారు అని అంటే ఒక ఆడపిల్ల గురించి అబ్యూజివ్ లాంగ్వేజ్లో మాట్లాడతారని జస్ట్ వాళ్ళ దగ్గర నుంచి దూరం వెళ్ళిపోతుంది. ఎందుకు అని అంటే ఈరోజు వేరే వాళ్ళ గురించి మాట్లాడారు, రేపు మాట్లాడతారు, నీ గురించి మాట్లాడతారు, మీ అమ్మ గురించి మాట్లాడతారు, అలాంటి వాళ్ళ దగ్గర నువ్వు ఉండొద్దు అని చెప్పేసి పిల్లల్ని ఎడ్యుకేట్ చేసినటువంటి తీరు విజయ్ సేతుపతి గారికి హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి. అది ఈ సందర్భంలో మీరు గుర్తు చేయటం అంటే అలాంటి వాళ్ళకి దూరంగా ఉండండి. అలాంటివి అంటే ఒక తల్లిని కించపరిచేలాను ఆడపిల్లల్ని కించపరిచేలాను అటువంటి వీడియోస్ని దయచేసి ఎంకరేజ్ చేయొద్దండి. అండ్ సెకండ్ది ట్రోలింగ్ని మరి ఎలా తీసుకోగలగాలి అని అంటే ఇందాక మీరు ఒక మాట అన్నారు కదా, నారా లోకేష్ గారు తీసుకున్నటువంటి తీరు ఫైట్ ఫర్ వాట్ వీ బిలీవ్. ఫైట్ ఫర్ వాట్ వీ బిలీవ్. మనం ఏదైతే నమ్ముతామో దానికోసం ముందుకెళ్ళిపోవాల్సినటువంటి అవసరం ఉంది తప్ప ఎటువంటి వాటి దగ్గర మాత్రం ఎప్పుడూ కూడా
జీవితాన్ని చిన్నాభిన్నం చేసుకోవద్దు అక్కడ ఆగి అనేటువంటి విషయాన్ని. సో పిల్లలకి ఈ రెండు నేర్పించండి. అండ్ పిల్లల్ని అబ్యూస్ చేసేలాగా ఏదైనా ఎవరైనా చేస్తూ ఉన్నారు అని అంటే లీగల్గా ఆ వీడియో చూపించి సోషల్ రెస్పాన్సిబిలిటీతో కూడుకున్నటువంటి ఒక్కొక్క హ్యాష్ ట్యాగ్ ఎస్ ఇలాంటి వాటికి శిక్షలు డెఫినెట్గా పడాలి అనేటువంటి దాన్ని మాత్రం కింద మీరు హ్యాష్ ట్యాగ్ పెట్టి ప్రతి 10 మందికి రీచ్ అవ్వాలని మాత్రం డెఫినెట్గా కోరుకోండి. ఎవరైతే హనుమంతు అని చెప్పేసి ఒక్కొక్క యూట్యూబర్ ఇటువంటి డార్క్ కామెడీ చేసినటువంటి వాళ్ళని ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళకి డెఫినెట్గా శిక్ష పడాలి అనేటువంటి దాన్ని హ్యాష్ ట్యాగ్ పెట్టి మరి ఇటువంటి వీడియోస్ని షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సుబ్బారావు గారు. థ్యాంక్ యూ అండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.